లక్ష్మి హాయ్. లక్ష్మి, అదేంటి లక్ష్మి హాయ్ చెప్పినా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? ఇంకా చాలు శిక్ష, నువ్వు చేసిన ద్రోహము. మరి ఇంకా ఏం ద్రోహం చేయాలని చూస్తున్నావు? పో ఇక్కడ నుంచి. సారీ లక్ష్మి, నీ గురించి నేను అట్లా చెప్పుకోకుండా ఉండిండాల్సిండేది. నన్ను క్షమించు లక్ష్మి. నువ్వు మహిత పోదాంపా మనము. ఏంది లక్ష్మి అంత కఠినంగా మాట్లాడినావు? ఏమైంది? ఏం చేయమంటావు మహిత? తనకి ఒక ఫ్రెండ్లా కాకుండా ఒక అన్నలాగా భావించి నా పర్సనల్ అన్ని చెప్పినాను. కానీ తను ఏం చేసినాడు తెలుసా? ఊరంతా ప్రచారం చేసి నా ఫ్యామిలీని అంతా బజారు పాలు చేసినాడు. లక్ష్మి, అందరూ మనలాంటి వాళ్ళే అనుకోవడం తప్పు కాదు, కానీ అందరూ మనలాంటి మనస్తత్వం గల వాళ్ళు అనుకోవడమే తప్పు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ఫ్రెండ్ లాగా నటిస్తూ మన విషయాలని తెలుసుకొని పక్క వాళ్ళతో షేర్ చేసుకోవడం. అందుకే అలాంటి నమ్మక ద్రోహితో మాట్లాడాలనిపించలేదు మహిత. పోదాం. నేను చేసిన మోసానికి నాకు తగిన శిక్షే పడింది. ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోయినాను. 100 మంది శత్రువుల కన్నా నీ వెంటే ఉండి నిన్ను వెన్నుపోటు పొడిచే నీ మిత్రుడు అత్యంత ప్రమాదకారి. అలాంటి వాళ్ళకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మీకే మంచిది.